లాయర్ని కలిసావా? చూశాను సార్, క్యాష్ ఇచ్చేసి వచ్చాను. అయితే టైం వేస్ట్ చేయదు, వర్షం బాగా పడుతుంది, ట్రాఫిక్ జామ్ అయితే ఇరుక్కుపోతాం. బయలుదేరదాం పద. అయ్యి సారీ రియలీ సారీ. నేను నా ఫ్లాట్ తాలూకు స్పేర్కి ఇవ్వడం మర్చిపోయాను. పార్టీ కూడా వెళ్ళిపోయింది. భామిని, నువ్వు ఓ హెల్ప్ చేసి పెట్టవా? నా ఫ్లాట్కి ముందు ఒక పూల తోటి ఉంటుంది, అందులో ఈ కీని పడేసి. నేను మా లాయర్కి ఫోన్ చేసి చెప్తానులే. లేదు, తీరా బయలుదేరిన తర్వాత మళ్ళీ వెనక్కి రావడం నాకు ఇష్టం లేదు, అందుకే ప్లీజ్. సారీ, నీకు ఇబ్బందికరమైన విషయమే. ఇప్పటి వరకు ఎలాగో భరించావు, ఇది కూడా కొంచెం భరించు. 7th టవర్ 17C. గొడుగు గొడుగు చ నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను కదా, సారీ. అంతా సెట్ అయింది, ఇక ఎయిర్పోర్ట్కి వెళదాం. ಅವರೇ ಅಯ್యింది ర్యాష్ డ్రైవింగ్. ఏంటి ప్రాబ్లం? క్యా హువా? సార్, పోలీస్ యాక్సిడెంట్ అనుకుంటాను. అయితే మన వెళ్ళచ్చుగా. సార్, నేను ఉదయం ఒక చిన్న మిస్టేక్ చేశాను సార్. ఎయిర్పోర్ట్కి వచ్చే తొందరలో ఆ పోలీసులో కళ్ళు కప్పొచ్చాను. వాళ్ళు నన్ను చూస్తే ప్రాబ్లం అవుతుంది. పోలీసులు పట్టుకుంటే నాకు ప్రాబ్లం అవుతుంది. ఏంటి సార్? ఏం లేదు, పోలీసులు పట్టుకుంటే మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళడం లేట్ అవుతుంది, నా ఫ్లైట్ మిస్ అవుతుంది, నాకు ప్రాబ్లం అవుతుంది. ఏం చేద్దాం? సార్, మనం ఈ క్రాస్ రోడ్ దారిన వెళ్తే తొందరగా ఎయిర్పోర్ట్కి వెళ్తాం. అనవసరంగా రిస్క్ అవుతుంది సార్. ఎస్, యూర్ రైట్. ఊరికే రిస్క్ తీసుకోకూడదు, వెళదాం. సరే.
షార్ప్ 6:30. థ్యాంక్ యూ భామిని, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. ఇది ఉంచు, నా సంతోషం కోసం. అయ్యో వద్దు సార్. భామిని, ఈ కార్ లాంటిదే మన జీవితం కూడా. అన్ని సమయాల్లోనూ సరైన మార్గంలో వెళ్తామన్న నమ్మకం లేదు. మలుపులు, ఎత్తుపల్లాలు, ఆపదలు ఏ క్షణంలోనైనా ఎదురవుతాయి. అటువంటి పరిస్థితుల్లో ఈ డబ్బు నీకు అవసరం అవుతుంది. ట్రస్ట్ మీ, అవసరం అవుతుంది. సార్ థ్యాంక్ యూ సార్. నా జీవితంలో ఎంతో ముఖ్యమైన రోజు ఈ రోజు. నేను అస్సలు మర్చిపోలేని రోజు. యు ఆర్ ద రీజన్ ఫర్ దాట్. థ్యాంక్ యూ. అదృష్టం ఉంటే మళ్ళీ మనం కలుద్దాం. సత్ శ్రీ అకాల్. థ్యాంక్ యూ సార్. నేను క్లోజ్ చేసేసాను. హాయ్. భామిని, లక్కీ సింగ్ ఎలాంటి వాడు? నేను ఇబ్బంది పెట్టాడా? మొదట్లో అలాగే అనుకున్నాను. అతనితో ప్రాబ్లం లేదు డైనా. అంతా ఓకే. సరేలే. కొందరిని చూస్తే ముందుగా అలాగే అనిపిస్తారు, కానీ నిజానికి వాళ్ళతో ఇబ్బంది ఏమి ఉండదు. ఇవాళ నీకు ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ అని నాకు తెలీదు. సారీనే. హే పర్వాలేదు, వదిలే. సరే నేను వెళ్తాను, పాప వెయిట్ చేస్తుంటుంది. గుడ్ నైట్. చంద్ర, 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 బంగారం, చంద్ర, పాప, చంద్ర, చిట్టి తల్లి, చంద్ర, చిట్టి తల్లి, ఎక్కడికి వెళ్ళి దాక్కున్నావు? హలో சொல்லுங்கம்மா. దుర్గా, వెంటనే ఇంటికి వస్తావా?
50 అమ్మా. ఇందాక నేను మన గ్రూప్లో కూడా చెక్ చేస్తూ ఉన్నాను. మన ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్లాట్స్కి కూడా వెళ్ళలేదు. నేను సీసీటీవీని చెక్ చేశాను. సెక్యూరిటీ వాళ్ళని అడిగాను. చంద్రన్ సార్ బయటకి వెళ్ళలేదని చెప్పారు. అది కాకుండా కాలికి దెబ్బ తగిలిన చంద్ర ఎలా బయటికి వెళ్తాడు? బామిని, నేను చెప్పేది విను. మనం వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ ఇద్దాం. ఇప్పటికే బాగా లేట్ అయింది. அழாதம்மா. அவர் பாப்பாவை கூட்டிட்டு எங்கேயாச்சும் வெளில போயிருப்பாரு. கண்டிப்பா வந்துருவாரு. நம்புமா. వాళ్ళకేమీ అయ్యుండదు భామిని. ఎందుకైనా మంచిది మనం పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. నేను తోడుగా వస్తాను. ఈ కాలంలో ఏదైనా